తోట ఆయనకి తెలియకుండా తోటలోకి మాత్రం వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదేం తోట అనుకుంటున్నారు కదా, నేను చెప్పేలోపు మీరే చెప్తారు అనుకున్నాను. ఏం తోట చూడండి ఒకసారి ఫ్రెండ్స్. దీన్ని జీడి మామిడి తోట అంటారు. జీడి మామిడి అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది జీడి మామిడి. చూడండి, జీడి మామిడి అంటారు కదా, ఇదే అది. కానీ ఇది పచ్చిగా ఉంది. ఇంకా లోపల ఎక్కడన్నా పండు ఉంటాయేమో అని వెళ్తున్నాను. నేను మా బావ వెళ్ళడం జరిగింది. మా బావ నేను ఎత్తుతున్నాను జీడి మామిడి ఎక్కడ ఉన్నాయని వెతుకుతున్నాను తోటలో. కానీ నాకు కింద ఒకటి దొరికింది జీడి మామిడి పండుది. ఇది చాలా పండుగ ఉంది ఫ్రెండ్స్. అదే జీడి మామిడి, పైన జీడి, దాన్ని కాల్చుకుంటే జీడిపప్పులు వస్తాయంట. ఇదైతే పైన ఏమో తినాలంట. తిందామని చూస్తున్నాను నేను, ఇంకేమైనా దొరుకుతాయని చూస్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇదైతే చాలా తీయగా ఒగరుగా ఉన్నట్టుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. జీడి మామిడి అంటారు కదా, చాలా బాగుంది. ఇంకా వెతుకుతున్నాడు మా బావ. మా బావకి ఒక జీడి మామిడి అయితే దొరికింది ఫ్రెండ్స్. చూడండి, నేను కూడా వెతుకుతున్నాను, నాకు కూడా ఎక్కడైనా దొరుకుతుంది ఇంకా అని. కానీ పైన అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, జీడి మామిళ్ళు అయితే చాలా ఉన్నాయి పైన. కానీ పైన పళ్ళు దొరికేలోపు రైతుకి మనం దొరుకుతామని చెట్టు ఎక్కుతలేదు ఫ్రెండ్స్. చూడండి, చాలా ఇదంతా తోట, ఇది జీడి మామిడి తోట అంట. ఇదంతా రైతు తెలియకుండా వచ్చాము. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుందంటే సూపర్ గా ఉంది. జీడి మామిడి మొత్తానికి అయితే జీడి మామిడి మాకు మా బావకి అయితే దొరకడం జరిగింది. మా బావ అయితే జీడి మామిడికి అయితే జీడిగడ్డ తినేటట్టున్నాడు. ఇక జీడి అంటే ఇదే ఫ్రెండ్స్, ఇది కాల్చుకుంటారు దీన్ని, జీడీలు అనేది వస్తాయి. జీడి మామిడి అంటే ఇదే చాలా బాగుంది, తీయగా పుల్లగా ఉన్నట్టుంది. ఇది పొగరగా